ఎలా ఉంది నారాయణోపనిషత్తు? హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రవాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాబరూపో భావః. నా పెట్ మంత్రాలు ఇవన్నీ. నిర్వహణాష్టకము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, నారాయణోపనిషత్తు. నేను బాపునండి కాదు కానీ కట్టు బొట్టు జుట్టు లేదు నాకు, పిలకలు లేవు, బొట్లు లేవు, ఏం లేవు నాకు. సిగ్గు శరం చీమునెత్తడు కూడా లేదు నాకు. అది ఉన్నాడు ఎప్పుడు బాగుపడలేడంట. 4 ఉండొద్దు పిరమిడ్ మాస్టర్లకు చెప్పాలా ఏమి ఉండొద్దు? వెరీ గుడ్, ఎంత బాగా అర్థం చేసుకున్నారు. అందరు గట్టిగా చెప్పాలి ఒకసారి చెప్పండి. ఉండదు, అప్పుడే ఇట్లా బాగా తిరగగలుగుతాము, లేకుంటే లేదు. సిగ్గుపడొద్దు, భయపడొద్దు, దేనికి వెనుక జరగద్దు, అద్భుతంగా తిరుగుతాము. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం అంటేనే ఓపెన్నెస్. ఎంత ఓపెన్ అవుతామో అంత అద్భుతంగా ఎదుగుతాం మనం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ముడుచుకొని ఉంటారు. వాళ్ళ జీవితంలో వికాసం కాదు, వాళ్ళకు దాచుకుంటారు, ముడుచుకుంటారు. కరెక్ట్ కాదు. అత్తగారింటికి పోతే అల్లుడు ఇట్లా సీరియస్గా ఉంటాడు. ఐసీయూలో ఎంతోమంది సీరియస్ ఉన్నారు. ఏమన్నా అర్థం ఉందా? జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే చిన్నపిల్లలుగా అయిపోవాలి, దిగిపోవాలి, ఓపెన్ అయిపోవాలి. ఏముంది, చులకన అయిపోతామని నవ్వరు కొందరు. నేను ఏదో ఉన్నాను అనుకుంటాడో, ఎంత అవలగాల్లో వాళ్ళు మాకు అర్థమైపోతుంది. ఎంత పెంట జీవితమో అది. అందుకే అలా వద్దు. జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలి. నేను చెప్పే మార్గం అదే. ఎప్పుడు ఎంత ఫుల్-ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేస్తారో అంత బాగా జీవితాన్ని జీవించిన వాళ్ళం అవుతాము. ఆటపాటలతో, ధ్యాన ప్రచారాలతో ఎన్ని లక్షల మందికి డ్యాన్సులు చేపిస్తున్నాను నేను. వాళ్ళ జీవితంలో నడుము ఊపలేదు ఎప్పుడు, కానీ నా ప్రోగ్రామ్స్లో ఊపిస్తా బాగా. కొలెస్ట్రాల్ పోవాలి, అన్నీ డ్యాన్సులు చేపిస్తాను. రాను బాంబే రాను అని, అర్థమైందా? బొంబాయికి రాను అని పాటలు పెట్టి అద్భుతంగా డ్యాన్సులు చేపిస్తాము. ఎందుకంటే మనం ఇంట్లో ఎట్లున్నామో చాలా ముడుచుకొని ఉన్నాము. ఎవడేమనుకుంటారు? అత్తగారి ఇంట్లో ఉన్నామో వాళ్ళు ఇక్కడ అరుస్తే ఎవరు తిడతారు? మీకు ఎవరైనా తిడతారా? అందుకే ఓపెన్ అయిపోవాలి. ఇంట్లో మనకు బాండేజెస్ ఉంటాయి, ఇక్కడ ఏం లేదు. ఇట్లా చెప్పి చాలా మందికి ఓపెన్ చేసినాను. తాడపల్లిగూడెంలో ఒక పద్మ మేడం అంట, ఆమె కర్మగాలే వాళ్ళు ఊరికి పోయినా నేను. నా ఎదురుగా కూర్చుంది. ఆమె ఎట్లుంది అంటే భయమే ఆమెకు. భర్తను చూస్తే ఇట్లా వణికేదంట ఆమె. అంత భయంతో పెట్టేవాడు ఆయన భర్త. ఎందుకో ఆమె కర్మలు అయిపోయినాయేమో నేను పోయిన వాళ్ళ ఊరికి. నా ఎదురుగా కూర్చొని మొత్తం క్లాస్ ఇన్నది ఆమె. ఏమైపోయిందంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆమెకు. ఈమెకు చూస్తే భర్త భయపడుతున్నాడు. అంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఎలా జరిగింది? చేస్తే నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. నరేంద్రగా అండి ఎంత బాగా చెప్పారండి, ఇప్పుడు నాకు చూస్తే మా ఆయనే భయపడుతున్నాడండి అంటే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది? చదువు లేదు, ఏం లేదు, కానీ అద్భుతంగా 20 ఊర్లు కవర్ చేస్తున్నాము. ఇప్పుడు కదిలిచ్చినాం అంతే ఆమెకు. ఈరోజు ఆమె ఫేస్లో ఎంత కళ ఉంది, ఎంత ఎనర్జీ ఉంది ఆమె ఫేస్లో. ఆ ఆరా, ఆమె గ్లో చూస్తే అసలు నేనే స్టన్ అయిపోయినా. ఏమమ్మా పద్మ, ఏడ్చినట్టు ఉండే నీ ముఖం, ఎట్లయిపోయినావమ్మా? ఏ బ్యూటీ పార్లర్ పోయినా అమ్మా అంటే ఫుల్ డే బ్యూటీ పార్లర్ మీరే అటెండ్ చేసినా సార్ అన్నది ఆమె. ఇంత గ్లో వచ్చిందంటది. ఎక్కడి నుంచి వచ్చింది? ఫిజికల్ ఫిట్నెస్ వచ్చింది ఆమెకు. సూర్య నమస్కారాలు చేస్తుంది నాకు ఆసీనంగా. ఖచ్చితంగా బాడీ గురించి ఏమైనా చేసుకోండి, లేకుంటే బాడీ మీ చేతిలో ఉండదు. చేతులు లేపేస్తుంది అది ఒకటేసారి, నాతో కాదుగా అంటే. దానికి కావాల్సినది కరెక్ట్ ఇవ్వాలి, అర్థమైందా? శరీరాన్ని కాపాడుకోవాలి, మానసిక బలాన్ని పెంచుకోవాలి, బుద్ధి బలాన్ని పెంచుకోవాలి, ఆత్మబలాన్ని పెంచుకోవాలి. అప్పుడే పరమాత్మకు పిలిచే అవసరం లేదు, మనం అయిపోతాం. హిందీలో అయితే ఇంకా బాగా చెప్పేవాడిని. తెలుగు నాకు రాదు, మీకు హిందీ రాదు. పైలే హమ్ మాన్తే కొద్దిగానే అర్థమవుతుంది హిందీ. हम पहले मानते थे ये गुड़ी के गए तो अच्छा रहता, वो गुरु के पास गए तो अच्छा. నమ్ముతాం అన్నట్టు. పైలే హమ్ మాన్తే, ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ హమ్ జాన్తే, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక అవధూత దగ్గర పోతున్నాం, బాగా అవుతుంది మనకు. అక్కడ పోయినాక బిజినెస్ నడుస్తుంది, హెల్త్ బాగుంటుంది, కూతురు పెళ్ళి అయింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, సొంత ఇల్లు వచ్చింది, కారు వచ్చింది. అప్పుడు మనం ఒక నమ్మకంతో పోతున్నాం, బిలీవ్ సిస్టమ్ అది. వెళ్తున్నాం, అవుతుంది అక్కడ వాళ్ళ ఆరాతో. సెకండ్ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, సెకండ్ స్టెప్. మూడో స్టెప్ ఏముంటుంది? హో జానా,
మనమే అయిపోతాం. అంచెలంచెలు ఎదగాలి అసలు ఆధ్యాత్మికం అంటే. మనం ఎక్కడ పడ్డా గుంగడి అక్కడే వేసినట్టు ఉన్నాము, అది కరెక్ట్ కాదు. ఎంతో మంది గుళ్ళలో కనిపిస్తున్నారు కానీ ఒక్కడన్నా సుఖశాంతులతో ఉన్నాడా ఇప్పుడు? ఒక్కడన్నా టెన్షన్ లేకుండా ఉన్నాడా? ఎందుకు మరి? అది గుళ్ళో పోయి వస్తే మనం ఏదో ఆధ్యాత్మికం అయిపోయింది అనుకుంటాం, ఏం కాదు. బాడీ పోయి వస్తుంది అంతే. మనిషి తయారు చేసిన విగ్రహాల దగ్గర మనం ఏడుస్తున్నాము. చైతన్యవంతులుగా ఉన్న ఆ చైతన్యానికి ఒక చైతన్యం వచ్చి కదిలిస్తేనే బయటికి వస్తుంది. బొగ్గు ఎలా ఉంటుంది? నల్లగా. దాంట్లో తేజం రావాలంటే ఏం చేయాలి? బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్గితో వచ్చిన బొగ్గుకి మళ్ళీ అగ్గిలో వేయాలి. విశ్వంతో వచ్చిన మీ శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, దానికి రిపేర్ వచ్చింది, ఏం చేయాలి? బండి ఊకే రిపేర్ వస్తే సర్వీస్ సెంటర్లో ఇస్తాం. పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, క్యాన్సర్లు, పెద్ద పెద్ద రోగాలు. దానికి కారణం ఏంటంటే దానికి ఇంజన్ డౌన్ చేయాలిగా. ఆ మెకానిక్ అంటాడు 1 వీక్ ఇన్నే పెట్టాలి సార్ బండి అంటాడు. 40 రోజులు పిరమిడ్లో పడేయాలన్నట్టు. ఆ అగ్గిలో పడిస్తేనే ఆ బొగ్గు లాంటి మన బాడీ, మనసు, బుద్ధి మళ్ళీ ఆ తేజంతో బయటకు వస్తుంది. అలాంటి తేజాన్ని ఇస్తుంది మన పిరమిడ్. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఆ తేజం తెచ్చుకోవాలి మనం. అది తెలియక మనము పెంటగా చేసుకుంటున్నాం జీవితాలు. అస్తవ్యస్తంగా అయిపోతుంది. అందుకే శ్రవణం అనేది ఫస్ట్ మెట్టు ఆధ్యాత్మికంలో. వినాలి బాగా, విన్నది వినాలి. విని 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 మీ జీవితానికి ఒక షేప్ వస్తుంది. అందుకే క్లాసులు వినాలి. విన్నది చెప్పి 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 ఇట్లా అయిపోతాం అంతే, ఇంకేం లేదు. ఊర్లు తిరిగి క్లాసులు చెప్పి 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 ఇంత బలంగా అయినా నేను. ఎట్లుంది నా వాయిస్? ఎదుటోడు ఇట్లా చేంజ్ అయిపోవాలి, పట్టుకోవాలి. మేమే చేస్తే కాదు, కాన్ఫిడెంట్గా ఉండాలి మాట. నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే నా అనుభవాలతో చెప్తాను నేను క్లాసు, నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. నా బాడీలో అణువు మాట్లాడుతుంది, బాడీలో ప్రతి సెల్లు మాట్లాడుతుంది. అంత కాన్ఫిడెంట్గా ఎట్లా అయిపోయినాను. కొడాయిల కింద రాయి ఉంటుంది ఒకటి, ఊర్లో కొడాయిలు ఉంటాయి, నల్లలు అంటాం మన తెలంగాణ భాషలో. ఆ రాయికి ఒక రౌండ్ షేప్ ఉంటుంది. ఎవరు చేసినారు? అది రౌండ్ షేప్ ఉంటుంది. ఎవరు చేయలేదు, అయిపోయింది. ఎప్పుడైంది ఏమో, కానీ అయిపోయింది. బిందెలు పెట్టి 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 సాతత్యం అది. అక్కడ పట్ట నీళ్లు చుక్కలు చుక్కలు పడి 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 రాయికే షేప్ వచ్చింది. ప్రాణాలతో ఉన్న మనుషులకు ఏమైంది? ఎందుకు రాదు ఆ షేప్? నా క్లాసులో 10 క్లాసులు ఏంటి ఇట్లా ఉంటారా మీరు? పారిపోతారు ఇళ్ళల్లో, ఇల్లు వదిలేస్తారు అంతే. థ్రోయింగ్ పని చేయాలి బాగా. ఎంత త్రో చేస్తామో అంత మనం స్ట్రాంగ్ అవుతాము. ఇదే స్వాధ్యాయము. ధ్యానం అంటే వేరే ధ్యానం ఏం లేదు. శ్వాస విధ్యాస, అనపనసతి ఒక్కటే. సెకండ్ దానము అంటే కాంట్రిబ్యూషన్. రోజు మనం ఏది చేస్తున్నాం అందులో కొద్ది భాగం స్పిరిచువల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అప్పుడు ఆ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తుంది? మనకు పవిత్రులుగా చేస్తుంది. డబ్బు దానం చేస్తే ధనం పవిత్రం అవుతుంది. వాక్కు దానం చేస్తే వాణిగా మారుతుంది, వచనం ప్రవచనంగా అయిపోతుంది. కాళ్ళు దైవకారం గురించి నడుస్తే మెరుస్తే ఆ కాళ్ళు చరణాలు అయిపోతాయి. సాయిబాబా కాళ్ళకు మొక్కుతారు, మన కాళ్ళకి ఎందుకు మొక్కరు? కోడి తిరిగినట్టు తిరుగుతాయి మన కాళ్ళు. పొట్ట బట్ట కిచకిచకిచి మోరీలు గిరీలు అన్నీ తిరిగి వస్తాయి. అవి కాళ్ళని అంతా తిరిగి వస్తాయి. అట్లుంది మన పని. ఆ కాళ్ళు ఎప్పుడు నడవలేదు. పత్రిసారి నడిచినట్టు నడిచినామా? బుద్ధుడు నడిచినట్టు నడిచినామా? అందుకే అట్లున్నాయి. ఏదైనా కానీ పవిత్రం కావాలంటే కొద్ది భాగం దైవ భాగం కూడా తీయాలి. టైం దొరకదంటారు. 35 years నుండి తిరుగుతున్నాను, నాకు ఎట్లా దొరికింది టైం? అన్నీ అనుకూలంగా ఎలా జరుగుతున్నాయి నాకు? నా ధ్యేయం బాగుంది, చేయాలనుకున్నాను, అంత బాగా సెట్ చేసుకుంటూ వచ్చారు. అనుకూలమైన భార్య వచ్చింది. గయ్యాడి భార్య ఉంటే ఇట్లా తిరుగుతారా? నాకు బోనిస్తారా? జాలితీ మస్తు చేసినావు అంటది. భార్య సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంత బాగా తిరుగుతున్నాను. అది చూడు, నీకు చూసి ఎట్లా నవ్వుతుంది చూడంటే అయిపోయి నా పని. హనుమాన భార్య ఉంటే నేను తిరగలేను ఇట్లా. నా పిల్లలు సపోర్ట్ చేస్తారు, నా బిజినెస్ నాకు సపోర్ట్ చేస్తుంది, షాప్లో పనిచేసే పనులు సపోర్ట్ చేస్తున్నారు. అనుకూలమైన పిల్లలు, భార్య, బిజినెస్ అన్నీ అనుకూలంగా వస్తున్నాయి అంటే నా ధ్యేయం బాగుంది అంతే. నేను కాదు, వాళ్ళు దిగి పని చేస్తారు మనతో, చేపిస్తారు మనతో. మనం ఇన్స్ట్రుమెంట్గా ఉంటాం అంతే. జస్ట్ వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పత్రి సార్, వీఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ పత్రి సార్, వీఆర్ ద సోల్జర్స్ ఆఫ్ పత్రి సార్. నిజాంపేట్ మొత్తం ఇంకా ధ్యానమయం కాలేదు అంటే అందరూ పోలేదు బయట. ఏ 2-3 దీని గురించి పాకులాడుతూ ఉన్నారు. అప్పుడు వచ్చిన వాళ్ళు అంతేమంది ఇప్పుడు ఉన్నారు. పెరగలేదంటే దానికి కారణము పద్మ మేడం ఇంటి ఫంక్షన్ ఇది. ఏమమ్మా నీ కాలు మొక్కాలమ్మా అందరూ.
చాలా మంచి పని చేస్తున్నా ఇంత ఏజ్లో కూడా. అమ్మకు సపోర్ట్ చేయాలి అన్ని విధాలుగా, శారీరకంగా, మానసికంగా, ధనబలంగా, సమయరూపంగా అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాలి వీళ్ళకు. ఆర్గనైజ్ చేసే వాళ్ళకు ఎంతోమంది అందరు కలిస్తే ఇదేంది పెద్ద గ్రౌండ్ మాట్లాడుతుంది అమ్మ, ఆడిటోరియం అయినా మాట్లాడుతుంది, డీజే పెట్టిస్తుంది. అప్పుడైతే ఎక్కడ ధ్యానం ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ అన్ని నడిచొస్తాయి. నా అనుభవంతో చెప్తున్నాను. ఒక రాజు నిద్రగా వస్తలేదు, పౌర్ణమి రోజు పెద్ద కోట, రాజు కోట, బాల్కనీలో కూర్చున్నాడు. మంచి పౌర్ణమి రాత్రి 1 గంటకు అందమైన స్త్రీ ఈయన ఇంటి నుంచి బయటికి వెళ్తుంటది, పట్టు చీర కట్టి. రాజు పైనుంచి చూస్తాడు, ఎవడమ్మా నువ్వు అని పిలుస్తాడు. ఎవరమ్మా నువ్వు అంటే నేను లక్ష్మిని అంటది. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా నీ దగ్గర నుంచి అంటది. లక్ష్మి పోతే ఇంకేమైనా ఉందా? ఇక అయిపోయి. లక్ష్మి పోతుందంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడో రాజు. సరే అమ్మా నీకు పర్మిషన్ ఇస్తున్నా వెళ్ళిపో అంటాడు. ఎంత ధైర్యంగా ఉంటాడు ఆయన. వెళ్ళిపో ఏముంది అందులో అంటాడు. లక్ష్మి వెళ్ళిపోయింది. ఇంకొచ్చేపటికి ఇంకా ఆమె వస్తుంటది, పట్టు చీర మీద. ఆమె కూడా నువ్వెవరమ్మా అని అడుగుతాడు. నేను దానము అంటది. లక్ష్మి ఎక్కడుంది, నేను అక్కడ ఉండాలి కదా, నీ దగ్గర లక్ష్మి లేదు, నేను కూడా ఆమెతో వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతున్నాను అంటది. సరే నీకు కూడా పర్మిషన్ ఇస్తున్నాను వెళ్ళిపో అంటాడు. ఇంకొచ్చేపటికి ఇంకో ఆమె వస్తుంది. నువ్వెవరమ్మా అంటే నేను కీర్తిని అంటది. దానం ఎక్కడ ఉంటే కీర్తి అక్కడ ఉండాలి కదా, నేనేం చేస్తా ఇప్పుడు, నీ దగ్గర దానమే లేదు అంటే నీకు కూడా పర్మిషన్ ఇస్తున్నామ్మా వెళ్ళిపో అంటాడు. లక్ష్మి పోయింది, దానం పోయింది, కీర్తి పోయింది. తర్వాత వైఫ్ హస్బెండ్ వస్తారు లోపల నుంచి. మీరెవరు అని అడుగుతాడు. ఒకటి ధ్యానము, ఒకటి ప్రచారం అని చెప్తారు, ధర్మము. వాళ్ళకంటే నేను పర్మిషన్ ఇచ్చిన, మీకెవడు ఇస్తున్నా, అసలు లోపలికి వెళ్ళిపోండి అంటాడు. గట్టిగా బెదిరిస్తే ఆ వైఫ్ హస్బెండ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళు పోయి ఆ సర్కిల్లో నిలబడి వెయిట్ చేస్తున్నారు. లక్ష్మి, దానము, కీర్తి. ఏమబ్బాయి వీళ్ళు వస్తే మనం ఇంకొకటికి పోదామని వీళ్ళ ప్యాకేజ్ అది. గంట, 2 గంటలు, 3 గంటలు వెయిట్ చేసి ఏం చేస్తాం ఇక, అవి ఎక్కడున్నా అక్కడ మనం ఉండాలి, తప్పది. కానీ మళ్ళీ లక్ష్మి మేడం మళ్ళీ రిటర్న్ వస్తుంది. మళ్ళీ రాజింటికి లక్ష్మి వస్తే వెనుక దానం వస్తుంది, కీర్తి వస్తుంది. అట్లా లక్ష్మి, దానము, కీర్తి ఈయన ఇంటికి ఎందుకు వస్తుంది అంటే ఈయన దగ్గర ఉన్న ధ్యానము, ఈయన దగ్గర ఉన్న ఆధ్యాత్మికం, ఈయన దగ్గర ఉన్న సజ్జన సాంగత్యం, ఈయన దగ్గర ఉన్న దానము, ఈయన దగ్గర ఉన్న ధర్మము అంత గొప్పగా పనిచేస్తుంది. శ్రీర్వచ్చస్వ మాయుష్య మారోగ్య మా విదచ్చోవ మానమ్మయ్యతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అన్ని నడిచి ఇంటికి వస్తాయి మళ్ళీ. ఎంత బాగుంది. ఇది సీక్రెట్. దేన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోం. మనం సూర్యుని వైపు మనం నడుస్తుంటే మన వెనక నీడ ఎంబడెంబడి వస్తుంది. నీడ అనేది ప్రాపంచికము, అది మాయా. అది మనం నడిచేది ఎక్కడ, సూర్యుని వైపు నడవాలి. అట్లా నడవరు, తిరిగి ఆ నీడని పట్టుకునే ప్రయత్నం చేస్తాం మనం. ఆ మాయ జీవితంలో మీ చేతికి రాదు, ఆ ప్రాపంచికం మీ జీవితంలో మీకు చేతిలో రాదు. వద్దునే ఉంటాం మనం అంతే, అది ఎప్పుడు రాదు. అందుకే తిరగబడండి, యూటర్న్ తీసుకోండి, దైవం వైపు, ఆధ్యాత్మికం వైపు, స్పిరిచువల్ వైపు, ధ్యానం వైపు తిరిగితే అన్ని నడిచొచ్చి పత్రిసార్లుగా మనం అయిపోతాం. జాతకాలని మార్చే శక్తి ఆధ్యాత్మికానికి ఉంటుంది. ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు మారదు? నా జాతకం మారిపోయింది అంత. ఇట్లా లేదు నా జాతకం. పెళ్లికి ముందు జాతకాలు చూపిస్తారు కదా, ఎందుకైనా మంచిది అని. మా అమ్మ అరే ఇద్దరిది చూపిస్తామని మా మేడంది నాకు తీసుకొని పంతుల దగ్గర పోయినాం. కూర్చున్నాయిగా నా జాతకం ఇట్లా పడేసినాడు ఆయన. ఇలాంటి జాతకం చూడలే నా జీవితంలో అన్నాడు. నీకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తా పంతులను, ఉన్నది ఉన్నట్టు చెప్పు అన్న. తెచ్చి మళ్ళీ చేతికిస్తే అప్పుడు చెప్తున్నాడు, భరణి నక్షత్రంలో పుట్టినావు నువ్వు, మేషరాశిని ఇది, కానీ నీ జాతకం బాగలేదు, నువ్వు చాలా దరిద్రం ఉంది అన్నాడు. ఏముంది సార్ చెప్పు అన్న. శుభమా అని పెళ్లి గురించి అడుగుదామని పోతే నీకు పెళ్లి యోగం లేదన్నాడు. ఏంది మరి ఎట్లుందో చూడండి. ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, చదువు లేదు, ఏం లేదు, చాలా పాపాలు చేస్తేనే ఇలాంటి జాతకాలు వస్తాయి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? నేను సూసైడ్ చేసుకోవాలా? ఉడ్డం మనం తెచ్చుకున్నాను. నా టిఫిన్ అది, నా జాతకం అంటే నా పాస్బుకే అది. ఎవరిది వాళ్ళకి అడుక్కోవాలి. మళ్ళీ ఏం చేయాలి? దీనికి రెమెడీ ఏంది సార్ అంటే ఒక మాట చెప్పాడు ఆయన, ఇంటలెక్చువల్ లవ్ టువర్డ్స్ గాడ్ అన్నాడు ఆయన. అద్భుతమైన బుద్ధితోను భగవంతుడిని పట్టుకుంటే ఇది కాలిపోతుంది అన్నాడు. ఏం చేయాలన్నా? రోజు గుడికి పోవాలన్నా? లేదన్నాడు. రోజు బొట్లు పెట్టుకోవాలా? లేదన్నాడు. ప్రదక్షిణలు చేయాలా? కొబ్బరికాయలు కొట్టాలా? పూజలు చేయాలి? ఏం లేదు, బుద్ధితో పట్టుకో అన్నాడు ఆయన. అక్కడ నాకు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ రోజు డిసైడ్ అయిపోయినా చూద్దాం ఏమవుతుంది అని
లైఫ్ని మార్చుకున్నా అక్కడి నుంచి. తర్వాత పోయి పంతుల్ని కలిసిన నేను, ఏం పంతులు నువ్వు ఇట్లుంది అట్లుంది అన్నావు, మరి ఎట్లుంది ఈరోజు నా జీవితం అన్నిట్లో నిండుగా ఉన్నాను నేను అంటే, నీ భక్తి ఒక శక్తి, అది కాల్చేయి దీన్ని పడేసేయిగా అన్నాడు జాతకం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. జాతకాలని మార్చే శక్తి, తలరాతల్ని మార్చే శక్తి దీనికి ఉంది. భయపడతాం మనం, అవుతుందో లేదో, ఎట్లా ఏది అట్లా అవుతుంది, మన చేతిలో ఏముంది, అది కాదు. చేతి రాతల్ని కూడా మార్చుకోవచ్చు మనం. దీనికి బియాండ్గా వెళ్ళిపోవాలి మనం, అంతే. సుఖం వద్దు, దుఃఖం వద్దు, జయం వద్దు, అపజయం వద్దు, పాస్ వద్దు, ఫెయిల్ వద్దు, పుణ్యం వద్దు, పాపం వద్దు. ఏం కావాలి, నీలాగా నేను కావాలి, అంతే. ఇవన్నీ వద్దు, పాపం వద్దు, పుణ్యం వద్దు. అందరు సుఖం అడుగుతారు, దుఃఖం ఎంబడి ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి ఆయన? ఏది అడుగుతుంది దానికి రిఫ్లెక్షన్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది ఎంబడి. అందరు పాస్ కావాలంటే ఫెయిల్ ఎవరు కావాలి? మరి అందరం నా దుకాణమే నడవాలంటే నడవనోడు ఎవడు ఉండాలి? మన మార్కెట్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకడు భక్తుడు, ఒకడు నాస్తికుడు. ఆస్తికుడు నాస్తికుడు అని తెలుసు కదా. ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే భక్తుని కాలుకి దెబ్బ తగులుతుంది. ఒక పెద్ద గణేట్రాయి తగిలి రక్తం పోతుంటే వీడు బాగా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తాడు దానికి. ఎంత మంచి పని చేసినావు సార్, థ్యాంక్ యూ అంటాడు. దెబ్బ తగిలి రక్తం పోతుంటే నాస్తికుడు బాగున్నాడు, మరి రోజు తిని తాగి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు, మస్తు డబ్బు ఉంది, వీని దగ్గర డబ్బు కూడా లేదు. కాలుకు దెబ్బ తగిలినా కానీ నాకు చాలా బాగా అయింది అని యాక్సెప్ట్ చేశాడు. నా కాలు పోయేది ఉందేమో ఈరోజు, చిన్నగా దెబ్బ కొట్టినావు సార్, చాలా మంచి పని చేసినావు అన్నాడు. ఆ దెబ్బ తగిలితే కూడా ఆయన నెగిటివ్ తీసుకోలేదు, మంచిగా అయింది ఏదో అనుకున్నాడు. కొద్ది దూరం వెళ్తుంటే నాస్తికుడు కాలుకి 10,000 రూపాయల బండలు తగులుతుంది. వాని ఈగో ఇంకా పెరుగుతుంది. నువ్వు ఇంత ధ్యానం చేస్తావు, ఇంత నువ్వు చికెన్ తినవు, మటన్ తినవు, ఎప్పుడు చూసినా ఆధ్యాత్మికంగా ఉంటున్నావు, నీ దగ్గర 10 రూపాయలు కూడా ఉండవు. ఏం జీవితం రా నీది? సప్ప జీవితం. నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా, నా దగ్గర ఇంత డబ్బు ఉన్నా కూడా 10,000 నాకే దొరికినాయి చూడు, నువ్వు కాదు గ్రేట్ నేను అంటాడు. ఇది ఎంత భక్తుడైనా కొద్దిగా డిస్టర్బ్ అవుతాడు, ఏదో తేడా జరిగింది ఇది కనుక్కోవాలనుకుంటాడు. గుడికి వెళ్ళి గట్టిగా అరుస్తే కృష్ణుడు వచ్చి నిల్చుంటాడు ఎదురుగా. ఏం సార్ నువ్వు బిజీ ఉన్నట్టు ఉన్నావు, జర్ర గడబడ అయిపోయింది నీకు, ఏదో ఏంటో చూడు కొద్దిగా ఏమో ఇట్లా జరిగింది సార్, మరి ఎందుకు జరిగిందో తెలియదు నాకైతే, ఏదో తేడా జరిగింది సార్ అంటే కృష్ణుడు అంటాడు అప్పుడు, ఎప్పుడు ఏది ఎందుకు చేస్తానో నాకు తెలుసు, చెప్పాలనా అన్నాడు. చెప్పండి సార్ అంటాడు. కరెక్ట్ నీ కాలుకు దెబ్బ కలిగిన టైం నీ జాతకం తీసి చూడు, ఉరిశిక్ష రాసి ఉంది నీకు, నువ్వు నాకు పట్టుకొని ఉన్నావు కదా అని అది క్యాన్సిల్ చేసి చిన్నగా దెబ్బ కొట్టినా, మంచి చేసినా లేదా అంటాడు. నాకు ఉరిశిక్ష అవుతుండేనా సార్ అంటే, వేరే గాలిలో పోయే కంప వేరే కేసు నీ మీద పడి నీకు ఇరికిచ్చేవాళ్ళు, అది తప్పించి నీకు చిన్నగా దెబ్బ కొట్టినా, బాగా చేసినానా లేదా అంటాడు. ఎంత మంచి పని చేసినావు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, కానీ అదేంది సార్, వీనికి 10,000 ఇచ్చినావు, అదేంది అంటాడు. ఆ 10,000 ఏంది సార్ అంటాడు. వీనికి సీఎం అయ్యే యోగం ఉండే, క్యాన్సిల్ చేసిన 10,000 ఇచ్చి ఎంజాయ్ చేసుకోపోరా అంటున్నా. ఇప్పుడు వీడు పరేషాన్, నేను సీఎం అవుతున్నానా సార్ అంటే, అవురా రోషయ్య ఎప్పుడు అని అనుకున్నాడా, జగన్ అనుకున్నాడా? బలవంతంగా కూర్చోబెడతారు, మన రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టలేదా? అట్లా బలవంతంగా నీకు సీఎం అయ్యే యోగం ఉండే, కానీ అది తప్పించిన నేనే. 10,000 ఇచ్చిన కదా ఎంజాయ్ చేయమంటాడు. వీడు బట్టలు చింపుకుంటాడు, నేను సీఎం అవుతున్నానా సార్ అని. ఇట్లా తిమ్మిని బొమ్మిని తిమ్మి చేసేది సర్వజ్ఞుడే భగవంతుడు. సృష్టిని నడిపించే మూల చైతన్య శక్తికి బుద్ధి కూడా ఉంటుంది, అది ఒక ప్లాన్గా పోతూ ఉంటుంది. ప్రతి మూమెంట్ మనకు అబ్జర్వ్ చేస్తుంటుంది, ప్రతి మూమెంట్ మనకు వేల కెమెరాస్ మనతో ఉంటాయి. ఎవరు చూస్తలేడు కదా అనుకుంటాం మనం, ఏం కాదు. చీమ కాళ్ళలో ఉన్న గజ్జల చప్పుడు వినేవాడు, చీమ కాలుకు ఉన్న గజ్జల సౌండ్ కూడా వినేటోడు ఆయన పరమాత్ముడు. ఎవరు చూస్తలేడు అనుకుంటాం, కాదు. అంత భయపడి కూడా అవసరం లేదు. మరి అది కరెక్ట్గా ఉండి ఉండి అది బాగా అలవాటు అయిపోతుంది మనకు. తప్పు చెడు చెయ్యాలనుకున్నా మనం చెయ్యలేం. అట్లా ఆ సూపర్ కాన్షియస్తో మనం ఛాలెంజ్ చేస్తుంటాం. ఎట్లయితే మన చదువులు మన తెలివితో పెద్ద ఛాలెంజ్ చేస్తుంటారు చాలా మంది, కాదు, కరెక్ట్ కాదు అది. ఖచ్చితంగా ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది. ఈ భక్తుడు అంటాడు, జాబ్ లేక 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నా, సాఫ్ట్వేర్ జాబ్ పోయింది, తినడానికి తిండి లేని పరిస్థితి అయిపోయింది, కానీ నా దగ్గర ధ్యానం ఉంది, చాలా బ్లిస్ఫుల్ లైఫ్ నడుస్తుంది, నాకు
భోజనం చేయకుండా ఒక్క రోజు కూడా పడుకోలేదు. నాకు ఎక్కడి నుంచి అరేంజ్ అవుతుందో ఏమో, ఏ పద్మ మేడం తెచ్చి పెడతాదో, ఏ సుజాత మేడం పెడతా నాకు తెలియదు, కానీ ఫుడ్ అయితే దొరుకుతుంది నాకు. చాలా బాగా నడుస్తుంది 2 years నుంచి నా లైఫ్ అంటారు. ఒక్కరోజు ఉపాసం పడుకోలేదు, ఉపాసం లేచినా కానీ పడుకోలేదు నేను ఎప్పుడు. ఇది నా ధ్యాన శక్తి అంటాడు. నాస్తికుడు ఉంటాడు, నేను ఉపాసం ఉండి చూపిస్తాను, ఈ పద్మనో ఎవరినో వీలు ఎట్లా తినిపిస్తుందో నాకు చూస్తా అంటాడు. అందులోముంది, ఇది నాది కాదు, నీ టెన్షన్ అది. ఈరోజు మార్నింగ్ 6 నుంచి రేపు 6 వరకు నీళ్ళు కూడా తాగా, చూస్తాం ఏం జరుగుతుంది అనుకుంటాడు. ఓకే అంటాడు ఈయన సింపుల్గా. వీన్ చేసేది ఏముంది, ఈ టెన్షన్ ఆయనకి అయిపోతుంది, ఆయన ఓడిపోతాడా? ఇదేం ఫిట్టింగ్ పెట్టినవరా వానితోని, మొండోడు వానికి ఎట్లా తినిపించాలని ఆయన టెన్షన్ అయిపోతాడు. ఇక చూస్తాడు, వానికి ఎన్ని రకాలుగా ట్రై చేస్తూనే ఉంటాడు తినిపించడానికి. భగవంతుడు ఎప్పుడు ఓడిపోడు. వీడు మొండోడు, నేను గెలవాలని చాలా జిద్దుగా ఉన్నాడు. పొద్దున టిఫిన్ చేయడు, మధ్యాహ్నం ఎంత ట్రై చేసినా భోజనం చేయడు, ఈవినింగ్ స్నాక్స్ అయినా ట్రై చేస్తుంది వాళ్ళమ్మ, అస్సలు తినడు. సాయంత్రం అవుతుంటుంది, ఈ చీకటి పడే ముందు ఇంట్లో ఉంటే ఎట్లని తినిపిస్తారు నాకు ఇంటోళ్ళు అని బయటికి వెళ్ళిపోతే అక్కడ ఫ్రెండ్స్ నుంచి ట్రై చేస్తాడు, ఆయన తినడు. మొత్తానికి ఒక నైట్ గడుపుకోవాలి, నేను గెలుస్తాను అనుకుంటే. ఊర్లో ఉంటే ఎవడైనా తినిపిస్తాడు, ఊరవతల పోతే బాగుంటుంది అని బయటికి వెళ్తే ఒక శ్మశానం ఉంటుంది అక్కడ. ఈ నైట్ స్టే ఇది బాగుంది, శ్మశానం అయితే ఎవ్వడు రాడు, మంచి స్పాట్ ఇది అని ఆయనకు ఐడియా. రాన్సామి ఐడియాలు ఇట్లనే వస్తాయి. ఎప్పుడు మెల్లిగా ఆ శ్మశానం లోపలికి పోయి ఒక మూల కూర్చున్నాడు వీడు. నైట్ గడపాలి, పొద్దునైతే నేను గెలుస్తాను అనుకున్నాడు. వీని కర్మగాలు ఏమైతాయంటే, 4 దొంగలు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తుంటారు. పరిగెత్తుకుంటూ వచ్చి కరెక్ట్ ఆ శ్మశానం గేడుమని నిలబడతారు. ఊర్లో పోతే మనకు ఎవడని పట్టుకుంటాడు, ఇది బాగుంది స్పాట్ మనకు అనుకుంటారు. 4 రోజుల నుంచి భోజనం లేదు వాళ్ళకు. శ్మశానం లోపల పోయి నైట్ స్టే చేద్దామని అక్కడ లోపలికి వెళ్ళిపోయినాక కూర్చుంటారు. ఇక దమ్మ అయిపోయినారు, భోజనం లేదు, ఆకలి అవుతుంది. అటు ఇటు చూస్తే ఇన్ని పిండాలు పెట్టినే ఉన్నాయి అక్కడ. ఆకలి అవుతుంది, ఆ పిండాలు తింటే ఏమవుతుందో అన్న భయం. ఏం చేద్దాం ఇక అని ఆలోచిస్తున్నారు. అటు ఇటు చూస్తే ఒక మూలకు వీడు కూర్చొని ఉన్నాడు. వాడిని పట్టుకొచ్చి పిండాలు పెట్టి కత్తి తీస్తారు. తింటావా చస్తావారా? ఇప్పుడు తిన్నాక వీడు బాగుంటే మనం తిందామని వీళ్ళ ప్లాను, వీడు పరేషాన్. మీరెవరన్నా నాకు మరీ కత్తి పెట్టి పిండాలు తినిపిస్తున్నారా? తింటావా చస్తావా? అప్పుడు పరేషాన్ అయిపోతావు. అన్న నువ్వు అనుకుంటే ఏమైనా చేస్తావు, సారీ అన్న అని ఇక ఆ పిండాలు తిని పొద్దున పోయి కాళ్ళు పట్టుకుంటాడు ఆయన. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సూపర్ కాన్షియస్. అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అది. మన తెలివి పనిచేయదు అక్కడ. ఆ తెలివిని పక్కకు పెట్టి టోటల్ గా బ్లాంక్ చేస్తే ఆయన ఉంటాడు మనతో ఎప్పుడు. అది సమర్పిత భక్తి. మనకు మనం అర్పించుకోవాలి. పూలు పండ్లు కొబ్బరికాయలు ఏమేమో అర్పిస్తారు, కానీ మనకు మనం అర్పించుకోము. అది పెద్ద ప్రాబ్లం. మనకు మనం సరెండర్ అయిపోవాలి. సరెండర్నెస్ చాలా పవర్. ఇది నేను చేసింది అదే. ఎలాంటి భార్య రావాలో నువ్వు డిసైడ్ చేయనేటోడిని, ఎలాంటి పిల్లలు రావు నీ డిసైడే. ఏ ఇంట్లో ఉండాలి నీ ఇష్టం, ఏ కార్లో తిరగాలి నీ ఇష్టం, నేను ఎక్కడ పోవాలి నువ్వు ఇష్టమే. నేను క్లాస్ కూడా ఎవరు చెప్పాలి నీ సెలక్షనే. నీ పర్మిషన్ లేకుండా ఎదురు కూడా ఎవరు రావద్దు. ఆయన సెలెక్ట్ చేస్తేనే మీరందరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. అంత సరెండర్నెస్ ఉంటుంది నాకు. పెళ్లి చేసుకోవాలి ఆయనతోనే, అంతే. లవ్ మ్యారేజ్. మామూలు పెళ్లి చేసుకున్న మనిషికి దగ్గర మనం ఒక ఎట్లుంటుంది అంటే, సికింద్రాబాద్లో కూర్చున్నా ఒకసారి, నా ట్రైన్ ఇంకా రాలే, వైజాగ్ పోవాలి నేను. అక్కడ కూర్చున్నా సైలెంట్గా నా బ్యాగ్ పెట్టుకొని. కరెక్ట్ ఎండ కొడుతుంది బాగా. పట్టు సిల్క్ షర్ట్ వేసుకొని 4 బ్యాగులు వేసుకొని పరుగుతుకుంటూ వస్తున్నాడు ఒకడు. ఏముంది, నేను అట్లా చూస్తున్నా, నాకు 4 బ్యాగులు ఒక్కడు మోస్తున్నాడు, వీని ఎంబడి ఎవరు లేరా అని చూస్తున్నా. పట్టు సిల్క్ షర్ట్, అది ఎంత లేనా 3000 షర్ట్. అది బట్టల వ్యాపారం కదా. ఇట్లా అతుక్కుపోయింది ఆయన షర్టు. అది చూసినాక నాకు బాగా అనిపించలేదు. లేచిన ఈయన ఎంబడి ఎవరైనా లేరా, ఇంత 4 బ్యాగులు మోస్తున్నాడు ఏందని చూస్తే నాకు అర్థమవుతుంది వీని భార్య అని. వెనక పోచంపల్లి కాటన్ శారీ, కడక్ ఐరన్ చేసిన శారీ కట్టుకొని రీడర్ పెట్టుకొని ఊపుకుంటూ నడుస్తుంది. చేతిలో ఒక్క బ్యాగ్ లేదు. ఇక అన్ని చూసినాక నాకు అనిపించింది, అమ్మ నమస్తే మేడం, మీరు నిర్మల కదా అన్న. నిర్మల కాదు, శ్యామల అన్నది. మమ లేదు, ఉట్టి కారమే ఉంది ఆమె దగ్గర. నేను శ్యామల అన్నది. మీది వరంగల్ కదమ్మా అన్న. కాదు, కాజీపేట అన్నది. సరే అది అంత పోని కానీ ఆయన ఎవరు అన్న. నా భర్త అన్నది.
4 బ్యాగులు మోస్తుంటే నీకేం అనిపిస్తలేదమ్మా? ఒక్క బ్యాగ్ లేదు నీ చేతిలో, ఎంత నీట్గా ఫ్రెష్గా ఉన్నావు, నీ పౌడర్ కూడా డిస్టర్బ్ కాలేదు, నీకు అట్లా బాధ అనిపిస్తలేదా అంటే ఒక్క మాట అన్నది ఆమె. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్నది సింపుల్గా. ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే మామూలు ఒక మనిషి 3 ముళ్ళు వేసిన కర్మకు వాడు జీవితాంతం మొయ్యాలాడు. పోనీ ఒక్క సీట్ దొరికితే ఏం చేస్తావమ్మా అని అడిగిన. ఆయన నిల్చుంటే నాకు కూర్చోబెడతాడు అంతే. కాన్ఫిడెన్స్ చూడండి ఆమెది. మనిషి చేతిలో చేయిస్తేనే జీవితం ఇంత సుఖంగా ఉన్నప్పుడు అదే చేయి పత్రిసార్ లాంటి వాళ్ళకు ఆ భగవంతుని చేతికి ఇస్తే జీవితం ఎంత సుఖంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సరెండర్నెస్. అర్థమైందా? అంత పవర్ ఉంటుంది. ఇంటి ఎదురుగా ఎవడో వచ్చి గట్టిగా అరుస్తుంటాడు, ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ ఓడో ఎవడో చిట్టి ఓడో వచ్చి గట్టిగా అరుస్తాడు. ఎక్కడ మీ సార్ విలువ అమ్మా ₹1,00,000 పేమెంట్ ఇస్తా అన్నాడు, ఎన్ని రోజులైందని అరుస్తుంటే మేడం చదువు రాదు సైన్ రాదు కానీ ధైర్యంగా వస్తుంది. అరే ఎక్కువ మాట్లాడకంటది, ఎక్కువ మాట్లాడక సార్ లేడు రేపు రాపో అంటది, రుబాబుగా చెప్తుంది. అది కూడా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పెళ్లి చేసుకుందామే అంతే. భర్తకు సరెండర్ అయినందుకు ఆ ధైర్యం ఆమెకు. నాకు వెనక ముందు ఈయన ఉంటాడు అంతే. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఆఫ్ సరెండర్నెస్. మనిషికే సరెండర్ అయితే ఇంత బాగుంది జీవితం, అందుకే ఆయనకు సరెండర్ అయిపోవాలి. నేనైతే ఆ తెల్లగడ్డకు సరెండర్ అయిపోయినా. అంత బాగా చూసుకుంటున్నాడు. నా బ్యాగులు ఆయనే మోస్తున్నాడు అప్పటి నుంచి. అద్భుతంగా ఉంది నా జీవితం, ఎంత బాగుంది. సార్తో 10 రోజులు టూర్కి వెళ్ళిపోయేది నేను. అప్పుడు చాలా టూర్స్ చేసిన సార్తో. కార్లో తీసుకొని తిరిగేది, 10-15 రోజులు వెళ్ళిపోయేది. నార్త్ ఇండియా పోయినా ఒకసారి. ప్రోగ్రామ్స్ అన్నీ అప్పుడు మాకు ఇంకా కార్ రాలేదు, ట్రైన్లో పోయేవాళ్ళం. ప్రోగ్రామ్ చేయాలి, ఇంకో ఊరికి పోవాలి, వాళ్ళు టికెట్లు ఇచ్చేది. ఇంత అన్నం పెట్టి టికెట్ ఇస్తారు, అంతకంటే ఇంకే ఆస్తులు రాసి ఇస్తారు ఏంది? మాకు కారు ఉంటేనే పెట్రోల్ పంపిస్తారు. అట్లా చేసుకుంటే నా దగ్గర 5,000 కొత్తగా ఉన్నా నేను కూడా. అప్పుడు ఆ బనిండాళ్ళు అమ్మితే ఎన్ని ఉంటాయి, ఒక 5,000 ఉండే నా దగ్గర, పెట్టుకొని పోయినా. మాకు ఉంటే 5 స్టార్ అకామిడేషన్, లేదంటే ఓపెన్ స్టార్. ఎవ్వడు అడిగేటోడు కూడా ఉండడు కొత్త ప్లేసెస్ పోతే. అక్కడ ఏం జరిగింది అంటే 10 days టూర్. అది ఎక్కడ ప్రోగ్రామ్ ఉంది అక్కడ ఫుడ్ అకామిడేషన్ దొరికింది, ఎక్కడ లేదో మేము లాడ్జింగ్లో ఉన్నాం. హోటల్లో తినాలి, లాడ్జింగ్లో ఉండాలి. ఆ 5,000 అయిపోయినాయి. లాస్ట్ డేగా గుజరాతీ ఫ్యామిలీ ఇంట్లో మేము క్లాస్ చేసినాం బాంబేలో. వాళ్ళంతా మంచి ఫుడ్ పెట్టేసి టికెట్ ఇచ్చినారు మాకు. హైదరాబాద్ రావాలి మేము. సికింద్రాబాద్ నెక్స్ట్ డే 1 o'clock ఏమో దిగాలి, 12:31కి. అందరు కోటీశ్వర్లే. నేను బ్యాగులు పాకెట్లు అన్ని చెక్ చేస్తున్నా కానీ ₹1 లేదు నా దగ్గర. అయిపోయినాయి నా దగ్గర. సార్ బ్యాగ్ చెక్ చేసిన, అందులో కూడా ఏం లేదు. ఎట్లుంది ఆ పరిస్థితి? నెక్స్ట్ డే మేము మధ్యాహ్నం దిగాలి ట్రైను. సార్ ఏమని అడిగితే ట్రైన్లో ఏమి ఇవ్వాలి నేను? దగ్గర అయితే ఏం లేదు. లగేజ్ పెట్టేసిన, ట్రైన్ ఎక్కిన. 20 మంది వచ్చినారు సెండ్ ఆఫ్ చేయడానికి మాకు. ఉండ కొడుకులు వాళ్ళ మొక్కలు మండ. అందరు కోటీశ్వర్లే. ₹10 తీసేవాడు తీసి ఇయ్యలే. ఏం గాలిలో ఎగిరిపోతాం అనుకుంటారా ఏంది? చాలువలు కప్పుతారు. అది ఏదో డబ్బులు ఇస్తే మాకు పెట్రోల్ అయినా పోపిస్తాం కదా, ఏం చేసుకోవాలి? చాలువలు కప్పి ఇంత ఎండాకాలంలో చాలవా? ఏమన్నా అర్థం ఉండాలి, జర్రంతన్నా బుద్ధితో పనిచేయాలి. 500 ఇప్పిస్తారు, 2 రోజులు 3 రోజులు నడవద్దు నా బండి. జర్ర బుద్ధితో పనిచేయాలి. ఎప్పుడు పిలంగానే మేము వస్తాము. నెలకు 20 నుంచి 30 వేల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉంటుంది నాకు. టికెట్ ఇచ్చి సార్ ఎక్కినాడు, లగేజ్ పెట్టేసినాక నాకు టెన్షన్ అవుతుంది. సార్ ఏమని అడిగితే ఏం చేయాలి నేను? పొద్దున కూడా మధ్యాహ్నం దిగుతాం. ఇక కథ మొదలైంది. చూస్తున్నా అందరికి ఇట్లా ఆశతో చూస్తున్నా, ఎవడన్నా ఒక ₹100 ఇస్తాడేమో అని. ఒక్కడు బిస్లరీ నీళ్ళ బాటలు తెచ్చి ఇచ్చాడు ₹10. అప్పుడు అందరు కోటీశ్వర్లే. చప్పట్ల మీద చప్పట్లు కొడుతురు. ఏం క్లాస్ సార్, మరి ఏం రావాల నా కొడుకులు? ముదనస్తాం ముఖాలు ఇల్లాయి. అందరు కోటీశ్వర్లే. కానీ అరే వీళ్ళ దగ్గర ఏమైనా ఉందా లేదా అని ఒక్కడన్నా ఆలోచిస్తాడా? ఆ రోజు నాకు బాగా గుర్తుండిపోయింది. నాకు లాస్ట్ మూమెంట్ అయాచక వృత్తి. ఈయన అడగొద్దు, వాళ్ళు ఇవ్వాలి. అంత బుద్ధి ఉంటే ఇట్లా ఉండం సార్, అడగాలి మనం అని నేను చెప్తుండే సార్కి ఎప్పుడు. మొత్తానికి ట్రైన్ ఇక మూవ్ అవుతుంది, అందరు చప్పట్లు కొట్టుకుంటా ఎక్కించారు మాకు. ఇక చూసుకు టెన్షన్ అయిపోయింది. పత్రి సార్ పైన ఎక్కి పడుకున్నాడు, కింద బర్త్లో నేనున్నా. ఓకే, నైట్ అయితే ఆ బాటలు అయితే ఉంది. పొద్దున 6 గంటలకు కాఫీ అని ఒక కాఫీ వాడు, అది విని పత్రి సార్ లేచిండు. పనుకున్నాడు మంచిగా. లేచి నరేందర్ ఒక కాఫీ తీసుకో అన్నాడు. పెట్టి అలవాటు సార్కి. కాఫీ తీసుకో అంటాడు. నాకు టెన్షన్ అయిపోయింది ఒకసారి, ఏం చేయాలి ఇప్పుడు? అరే ఒక కాఫీ అని సార్కి ఇచ్చినాం. నువ్వు కూడా తాగు అంటాడు. నేనన్నా సార్ ఏం మాట్లాడుతున్నావు? స్నానం చేసేదాకా మేము నీళ్ళు కూడా ముట్టాం సార్ అన్న.
మా ఇంట్లో నడవదు అది. వీడు ఎంతరా అంటే 10 రూపాయలు, ఇది చేంజ్ లేదురా తర్వాత రాప్ప అన్న. వీనికి స్టైల్గా దాన్ని కప్పి పెట్టుకున్నా. లేదంటే ఆయన జేబులో 10 రూపాయలు ఉండే కానీ కోపం అంతే ఉండేది. చూసుకోవా బుద్ధి లేదా అంటాడు, మీద పడి కొడతాడు. సింహం ఎంబడి తీసుకున్నట్టు పోయినట్టే ఉంటుంది ఈయనకు ఎంబడి తీసుకుపోవాలి. నరకం నరకం చూపించేది పత్రిసారి ఎంబడి ఉంటే. ఏం తింటున్నావో కూడా అర్థం కాదు మేము ఆయన ముంగడ తింటే. గబ్బ 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 తినాలి అట్లుంటది. ఏ తప్పు పడతాడో తెలియదు. ఆ మేడం ఎట్లా ఎగిందో ఏమో ఈయనతో. నిజంగా పత్రి మేడం కాలుమొక్కలు అందరు. అదే నరకం చూపిస్తుండే. చాలా కోపం ఉండే ఆయనకు అప్పుడు ఆ టైంలో పత్రి సార్. తర్వాత ఆయన వెళ్ళిపోయిండు. వాక్యనే ఉండే పరశురాముడు ఆయనకు. ఆయన వెళ్ళిపోయినాక నార్మల్ అయిపోయాడు. ఏం సార్ ఎక్కడ పోయింది కోపం అంతా అంటే వెళ్ళిపోయిండు. వాడు ఉండే పరశురాముడు. ఆయనని కొడుతుండే అందరికంటే. ఆయన కొట్టిపోతుండే అందరు నీకు తీడుతుండే సార్ ఈడ అంటాను. పరశురాముడు కనిపాడు. ఆయన ఉండే 20 years ఉండే బాడీలో. అందుకే సార్ బాగా కొట్టి కొట్టి నేర్పించాడు ధ్యానం. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది కాదు. భోజనం బాగుండాలి, పాంప్లెట్ పేపర్ బాగుండాలి, సౌండ్ సిస్టమ్ బాగుండాలి, బ్యానర్ బాగుండాలి, భోజనాలు ఉండాలి, అన్ని ఏమైనా ఉన్నాయి అనేది ఏం లేవు అంటాడు కానీ అన్ని బాగుండాలి అంటాడు. ఆ థాట్ మాత్రం ప్రతి ఊర్లో పెళ్లి భోజనాలు పెట్టి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అలవాటు చేశాడు అందరికి. ఎక్కడ పోయినా PSSM లో ఫుడ్ అకామిడేషన్ కి మీకు ప్రాబ్లమే ఉండదు. అంత బాగా అలవాటు అయిపోయింది. చేస్తున్నారు ఇప్పుడు అందరు. ఆయన అంత గట్టిగా ఉన్నందుకే కదా. వేరే గురువుల దగ్గర పోతే మంచి బండలు పెట్టుకొని పోవాలి. ప్రతి నీళ్ళు తాగాలంటే కూడా డబ్బు పెట్టాలి. జగ్గివాసుదేవ్ దగ్గర పోయిరండి ఒకసారి, రవిశంకర్ దగ్గర పోయిరండి, తెలుస్తుంది. చుక్కలు చూపిస్తారు. స్నానం చేయడానికి 20 రూపాయలు అడిగితే మా అమ్మ ఇప్పటిదాకే తిడుతూనే ఉంది. ఏం గురువులు రా వీరు. మన పత్రిసారి చూడు ఎట్లున్నాడు. అన్నీ ఫ్రీయే మన దగ్గర. స్నానం చేయడానికి పోతే 20 రూపాయలు అడిగిరినా కానీ అమ్మ ఇప్పటికి తిడుతుంది. ఒకసారి చూద్దామని తీసుకెళ్తే మొత్తానికి కాఫీస్ అయితే తాగిండు. ఊకోవాలి కదా. 10 నిమిషాలు కాలేదు ఇడ్లీ అని ఇంకో ఇడ్లీ కూడా వస్తాడు. సార్ అంటాడు మనం దిగేదాకా మధ్యాహ్నం అయితే తినేద్దామన్నాడు. ఇడ్లీ తీసుకో అంటాడు. మళ్ళీ 20 రూపీస్ అది. ఆ ఇడ్లీ తీసుకొని సార్కి ఇస్తే నువ్వు కూడా తినంటాడు. మళ్ళీ చెప్పినా కదా సార్ నేను స్నానం చేసేదాకా ఏం ముట్టుకోను సార్, నీ 30 రూపాయల బ్యాలెన్స్ ఇప్పుడు నేను ఎట్లా కట్టుకోవాలని నా టెన్షన్ నాకు ఉంది. 30 రూపీస్ భయంకరమైన సిచ్యువేషన్ నాకైతే అది. అసలు వీడు చాలా డబ్బులు అంటారు. అరే చేంజ్ లేవు తర్వాత రాప్ప అన్నా. స్టైల్గా పంపించేసిన. ఇప్పుడు కూర్చున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి. నా దగ్గర ఒక పాత వాచ్ ఉండే అప్పుడు, కోటిలో కొన్న వాచ్. ఆ వాచ్ ఇచ్చేద్దామా అనుకున్నా. అది చూస్తే ముళ్ళు కొట్టుకుంటుందని నడుస్తాను లేదు. వాడు తీసుకుంటాడు ఆ వాచ్ ఇచ్చి పంచుకోండి రా మీరు అమ్ముకోండి అని చెప్దామా అనుకో. అప్పుడు దగ్గర గోల్డ్ ఏం లేదు నాకు. ఏం చేయాలమ్మాయి కానీ ఆలోచిస్తున్నా. ఇట్లా చూస్తున్నా ట్రైన్ నడుస్తుంది. మంచిగా తిని బాటలు అయితే ఉంది కదా నీళ్ళ బాటలు అని సార్ అబ్బా మంచిగా ఉండేనే ఎంత బాగుండే ఇడ్లీ నువ్వు తినలేవు చూడు అన్నాడు. చూస్తున్నాడు. నాకు ఏం మాటలు వస్తలేవు. కోమాలో పోయినట్టున్నా నేను. రాత్రి అంత మంచి గుజరాతీ ఫుడ్ పెట్టి నీకు అప్పుడే ఆకలి అయిందా. ఇప్పుడు ఏం చేయాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఈయన తిడతాడు, ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటే సార్ చూసి ఏమో నరేందర్ ఏమో ఎంచెల్లగా అనిపిస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్ అంటున్నా. నేను కూడా ఆయన నేర్పించిన విద్యనే. ఏం లేదు సార్ అన్న. అంతా ఓకేనా అంటుండే. ఆయన స్టైల్ అది. అంతా ఓకేనా అంటున్నా. ఓకే సార్ అన్న. లేదు ఏదో తేడా కనిపిస్తుంది నాకు అన్నాడు. ఏంది సార్ అన్న. ఏం డబ్బులు లేవా అన్నాడు. అబ్బా ఎంత థర్డ్ అయి ఉంది సార్, నీకు నిజంగా థర్డ్ అయి ఉంది సార్ ఇప్పుడు అన్నాడు. 3వ కన్ను నీ శివుడికి అనుకున్నా, నీకు కూడా ఉంది సార్. కరెక్ట్ సార్ అన్న. తెచ్చిన 5,000 ఎప్పుడూ అయిపోయినాయి సార్. ఏం లేదు వాళ్ళు టికెట్లు ఇచ్చినారు. మనకు ఇంటికి పోయి ఇప్పుడు ఆటోలో పోయి ఇంట్లో మేడంని అడిగి పేమెంట్ ఇవ్వాలి మనం ఆటోడు కూడా. ఇప్పుడైతే మనం కేరా ప్లాట్ఫామే ఇద్దరము సార్ అన్న. సార్ ఏమో ఇట్లా చూసి సీరియస్గా నువ్వు మర్చిపోయినావా నీ బ్యాక్ పాకెట్ చూసుకో అన్నాడు. రాత్రంతా చూసినా సార్ నా దగ్గర ఏం లేవు అని. నేను జీన్స్ పాకెట్ వెనకలో చెయ్యే చూడు అన్నాడు పత్రి సార్. వెనక చెయ్యేస్తే కొత్త నోటు 100 రూపాయల నోటు వెళ్ళింది. కొత్త నోటు తీసి చూపించిన సార్కి. ఈ నోట్ అయితే నాది కాదు సార్, ఖచ్చితంగా ఇది నాది కానే కాదు, ఇది నువ్వు క్రియేట్ చేసిన నోటే. ఇది చేసినావు 1000 చేస్తే ఏం పోతుండే సార్ అన్న. 1000 చేస్తే ఏం పోతుండే సార్ అంటే అంత వద్దు, అవసరానికి వాడుకోవాలి మనం అంతే అన్నాడు. దట్ ఈస్ పత్రి సార్. చాలా చాలా అద్భుతాలు చూపించాడు.